ఫ్రెండ్స్, మనందరం నూర్ జహాన్ గారి గార్డెన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాము. మనం ఈవేళ గార్డెన్ మీటింగ్కి వీళ్ళింటికి వచ్చినందుకు, వీళ్ళ టెర్రస్ గార్డెన్ చూడటానికి వచ్చినందుకు మనకు కూడా కొంచెం ఫైదా అవ్వాలి కదా. ఈవిడ ఇంత క్రాప్ ఎలా తీస్తారు, హార్వెస్ట్ ఎలా తీస్తారు, మన నూర్ జహాన్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ప్లీజ్ కమ్. హలో హలో, వెరీ నైస్ అండి. మాధవ్ గారు బాగున్నానండి. ఫస్ట్ టైం వచ్చారు మాధవ్ గారు. 5 years తర్వాత తను వస్తానన్నప్పుడు నాకు వీలు కాలేదు, నాకు వస్తానన్నప్పుడు తనకు వీలు కాలేదు. దేనికైనా టైం రావాలి. అవును, ఈ రోజు ఆ టైం. చెప్పండి మ్యామ్, మీరు ఇంత క్రాప్ ఎలా తీస్తున్నారు? ఇలా ఈ గార్డెనింగ్ ఇలా మల్టీ లేయర్ క్రాపింగ్ చేయాలని మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లానా? ఇది అంటే ఓన్ ఐడియానేనండి. నేను 25 years కదా ఈ మడులు కట్టించి, నేను అప్పుడే కొంచెం ఆలోచనతో చేసాము. ఇప్పుడు కొంచెం హైట్ లేపుతున్నారు, కానీ మడులు కట్టిస్తే మనకేంటంటే క్రాప్ బాగుంటది, రూట్స్ వెళ్లే అవకాశం కల్పించాలి ముందు మొక్కలకి. అదొక్కటి. తర్వాత కిచెన్ వేస్ట్ అందరికీ తెలుసు, నూర్ జహాన్ అంటే కిచెన్ వేస్ట్. కిచెన్ వేస్ట్ తప్ప నేను ఇంకోటి ఇలా టెర్రస్ మీద పెట్టడం వల్ల ఇంత ఏరియాని మనం ఇట్లా పిట్స్ లాగా చేయించారు కదా, మరి ఫ్లోర్ ఏం అవ్వదా అండి? ఫ్లోర్ మీద నేను కింద ఫ్లోరింగ్ చేయించి దాని మీద బండలు వేయించారు. బండలు, టైల్స్ కంపల్సరీ అవి వేయాల్సిందే. ఆ వాటర్ ఆ బండల మీద పడి బయటకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కొంచెం హైట్ లేపు కట్టిస్తున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. మేమేంది జస్ట్ అడుగును వేసేసి పైన మట్టి అంతా కిచెన్ వేస్తే లైట్ వెయిట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మిద్దె తోటలు పెంచుకుంటున్నామంటే లైట్ వెయిట్ చూసుకోవాలి. గార్డెన్ మొత్తం బిల్డింగ్ అంతా నింపకూడదు. మనకి ఏది అవసరం, ఇప్పుడు పూల మొక్కలు నేను చెప్తూ ఉంటాను కదా, 10 పూల మొక్కలు, 10 పండ్ల మొక్కలు, 10 ఆకుకూరలు, 10 కూరగాయలు చాలు ఒక ఫ్యామిలీకి. అట్లా మెయింటైన్ చేయగలిగితే బాగానే ఉంటదండి. నేను లెక్క పెట్టలేదండి, నేను ఈ రోజు దాకా లెక్క పెట్టలేదండి. చాలా మంది లెక్క పెట్టి వాళ్ళే చెప్తుంటారు, కానీ నేను మాత్రం లెక్క పెట్టలేదు. అసలు ఏమీ లేదండి. మునక్కాయలు మీరు చూస్తుంటారు కదా, వారానికి 100లో కోస్తాను. అదేంటంటే అది చిన్న ప్లేస్ లో కొంచెం ఆ మూలకు వేసాను, చూసే ఉంటారు. అసలు ఎంత కాయలు కాస్తుందంటే వాటర్ తప్ప నేనేమేయనండి. ఇక ఓన్లీ వాటర్. మనం ఎప్పుడు స్టార్టింగ్ లో నేనేమైతే వేసాను కిచెన్ వేస్ట్ గానీ, పేడ గానీ, ఆ బలం ఈ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఆ బలం అలాగే ఉందండి. అది చాలా మంది చెప్తుంటే అట్లా కాదు, 15 రోజులకి ఏదో ఒకటి వేయాలి అంటుంటారు, కానీ నేనేం అవసరం లేదని చెప్తాను. వింటున్నారుగా, అది నూర్ జహాన్ గారి గార్డెన్ రహస్యాలు. మీరందరూ కూడా మొక్కలు అంజీరు చూడండి. ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం ఉండకపోవటం వల్ల ఎలా తినేసి వైట్ అంజీర్ పాడ్బరీస్ చెర్రీ చూడండి ఎలా ఘాట్లు పెట్టేసినాయో. అక్కడ చూసారా, దాక్కొని బయటకు ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ 2 తీసేసానండి. చాలా కాస్తున్నాయి, కానీ పక్షులు మాత్రం ఉంచట్లేదు. ఈ మలబరీ అయితే అందరికి పరిచయం చేసిందే నేను. మలబరీని ఫస్ట్ అసలు ఎవరికి తెలియదు, కాయలు తింటారని కూడా తెలియదు అనమాట. నేను 20 years బ్యాక్ నేను ఇది కొన్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అందరు పెంచుకుంటున్నారు. మన గార్డెన్ లో చూడండి ఎన్ని ఉన్నాయో మలబరీస్, కానీ ఉన్నాయా లేవా అన్నట్టే ఉంటాయి. మీ వెనక చూసారా, అది కొత్తగా వేసాను, కొమ్మ పెట్టాను. అది చూడండి, అది చూపించండి ఒకసారి. అది వేరే లేదు, సేమ్ మన పొడవు లాంగ్ కాదు, మీడియం సైజ్ వస్తుంది, లావుగా ఉంటది. ఇది కొమ్మ పెట్టాను చూడండి ఎలా అయిందో గ్రోత్. ఎన్ని ఒక 7 months బ్యాక్ అంతే. మేడం, ఎన్ని రకాలైన పండ్ల చెట్లు ఉన్నాయి? అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. మనము తినే రకాలన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదా లెక్క పెట్టలేదని, ఇంతవరకు లెక్క పెట్టలేదు నేను నా దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయని. ఇప్పుడు మీరు లెక్క పెట్టి చెప్పాలి. నేరేడిలో 5-6 వెరైటీస్, జామలో 14 వెరైటీస్ మొక్కలు ఉన్నాయి మన దగ్గర. 14